ప్రపంచంలో తన పుట్టుక నుంచి మరణం వరకి, మరణం అనంతరం కూడా మానవాళికి, ప్రకృతికి ఏదో ఒక విధంగా ఉపయోగపడేవి ఉన్నాయంటే అవి వృక్షాలు, చెట్లు మాత్రమేనండి. ఎలా అంటే పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో పెరిగే వరకి ఎన్నో పక్షులకి, ఎంతో మనుషులకి ఆహారాన్ని, ఆవాసాన్ని ఇస్తూ, ప్రకృతిలో ఉండే కాలుష్యాన్ని తీసేస్తూ, ప్రాణవాయువుని ఇస్తూ, మరణం అనంతరం కూడా తన కలపని మనకి ఏదో విధంగా ఉపయోగపడేలా చేస్తున్న ఇలాంటి వృక్షాలని చాలా వరకి ఇంటి ముందు అప్పట్లో చాలా పెంచుకునేవారండి. వాస్తు దోషాలని అవని ఇవని కొట్టేస్తున్నారు. పెద్ద పెద్ద అడవులను నరికేసి పెద్ద పెద్ద భవంతులు, ఫామ్ హౌస్‌లు కట్టుకుంటున్నారు. ఎన్ని ఫామ్ హౌస్‌లు కట్టినా మనిషి మానవాళి బ్రతకాలి అంటే ఉండాల్సింది ప్రకృతి. ప్రకృతిని ధ్వంసం చేస్తూ మనిషి బ్రతకడం చాలా నేరమండి. మనిషి ధర్మం ఎప్పుడైతే తప్పుతాడో ప్రకృతిలో ప్రళయం మొదలవుతుందండి. మనిషి బ్రతికే విధానం ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఉండాలి. అంతే తప్ప ప్రకృతిని ధ్వంసం చేస్తూ కాదు.